ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆదివారము ఆరాధన లైవ్ ప్రోగ్రామ్కి మీకు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలము సర్వాధికారియు దేవుడు ప్రభు పరిశుద్ధుడు అని వేలొకల దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతయు నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. నాయన, మా జీవితాలలో మా కుటుంబాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం ఆద్యంతము మీరే ఉంది ప్రభా. మీకు మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించండి ప్రభా. పాటలు పాడుటకు ప్రభా తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభా, మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే మందిరానికి రాలేక వెనుకబడిపోతుంటున్నారు ప్రభా, ఆ బిడ్డలందరి గురించి కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డ నీ మందిరంలో శాంతి, సంతోషము, సమాధానం ఉందని తెలుసుకొని నీ మందిరానికి వచ్చి భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తారు కదా. ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా. నీ కొరకై చూపితి ప్రేమన్ నా కొరకై చూపగలేవా, నీ కొరకై చూపితి ప్రేమన్ నా కొరకై చూపగలేవా. వాకిట నిలచిన నన్ను వెనుదిరిగి పొమ్మందువా, వాకిట నిలచిన నన్ను వెనుదిరిగి పొమ్మందువా. ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా. నీ కొరకై మోసితి సిలువను నా కొరకై తిరుగలేవా, నీ కొరకై మోసితి సిలువను నా కొరకై నిలువగలేవా, నీ కొరకై గెలిచితి మరణం హృదయార్పణ చేయగలేవా, నీ కొరకై గెలిచితి మరణం హృదయార్పణ చేయగలేవా. ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, నన్ను ప్రేమించుచున్నావా సంగమా. ఆరోహణమైతిని నేను స్థలము సిద్ధపరచుటకై, ఆరోహణమైతిని నేను స్థలము సిద్ధపరచుటకై, ఆరోహణమయ్యే
సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములుండును. అందరము లేచి నిలబడి స్తుతి కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళానిచు దేవుని స్తుతించు సర్వలోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం మేము మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించుము. మమ్మల్ని శోధనతేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. అందరికి వచ్చినటువంటి పాట ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. 191వ పాట ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 191వ పాట పాడుతుంటారు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. పంతముతు చేసి అంత సొంత ప్రజలు స్వామినంత. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. పట్టి కాటి నెట్టి కోటి తిట్టిరేసు నాదు నకట. అట్టి శ్రమల నొంది పలుకా దాయే యేసు స్వామి నాడు. ఎంతో వింత ఎంతో చింత యేసునాథు మరణమంత. ముయ్యలేని మ్రానునొకటి మోపిరేసు వీపుపై. మొయ్యలేక మ్రాని తోడా మూర్ఛపోయే యేసు తండ్రి. ఎంతో వింత ఎంతో చింత
బాధనోచి ధన్యుడాదివి కేగేనహా ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా భలేముతో ప్రక్కన్ పొడవన్ పారే నీరు రక్తమహం ఏరై పారే యేసు రక్తం మెల్ల ప్రజల కెలమినొసగు ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణమంతా. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము 89వ కీర్తన చదువుకుందాం. 1 నుంచి 20 గల వచనములను చదువుకుందాం. మన మధ్యనటువంటి రాజకుమారి ఒక వచనము, మనం ఒక వచనము చదువుకుందాం. 89వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్నాం. 1 నుంచి 20 వచనములు. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే మీ విశ్వాస్యతను స్థిరపరచుకుందువనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నది. వింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడు నీవే, దాని తరంగములను లేచినప్పుడు నీవు వాటిని వేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తునకు వేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేసినవి. పరాక్రమం గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలములకు అత్యాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము, మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమును నీ భక్తులతో ఇప్పుడు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. చివరి వచనం అందరం చదువుకుందాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యం కీర్తించుచున్నాను. మన మధ్య ఉన్నటువంటి సులేఖ జయకాంత్ గారు దేవుని ఈ విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకొని దేవునికి విజ్ఞాపన చేసినాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెరగని స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నేటి పరిశుద్ధ దినాలు ప్రభా నా తండ్రి, మీ సన్నిధిలో మేము కొద్ది నిమిషాలు నా తండ్రి మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి యేసయ్య, ఈరోజు మీ సన్నిధిలో ప్రభా నా తండ్రి మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించడానికి మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రాలు
చెల్లిస్తున్నాం నాయన. రాకపోకల సహాయం చేసిన దేవుడవు నాయన, మంచి ఆరోగ్యం చేత మా కుటుంబాలను నింపిన దేవుడవు నాయన, మా కన్నీటి వలయాలలో ప్రభా నా తండ్రి, మా బాధలలో ప్రభా మాకు ఆదరణను దయచేసిన దేవుడవు నాయన, మా కన్నీటిని తుడిచిన దేవుడవు నాయన, మమ్మల్ని ప్రేమతో అక్కున చేర్చుకున్న గొప్ప దేవాది దేవుడవునందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ సన్నిధిలో ప్రభా నా తండ్రి మా హృదయాలను తీసుకొని వచ్చింటున్నాము నాయన. ఈ కూడికంతటిలో మీ యొక్క తోడు నీడ ఉంచండి. మా హృదయాలను మీ యొక్క వాక్యం చేత నింపండి ప్రభా. మా ప్రవర్తన, మా జీవితాలు అన్నీ కూడా ప్రభా మీకు మహిమకరంగా ఉండాలి నాయన. మీ నామములకు ఘనత తెచ్చే విధంగా ప్రభా మేమందరం కూడా జీవించుటకు ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించుకొని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి మాతో పాటు ప్రభా ఆన్లైన్లో ఎంతమంది అయితే ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారో వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మశక్తి చేత ఆ కుటుంబాలను నింపుమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్యా మా సంఘాల కోసము, సంఘ కాపర్ల కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ఆశీర్వదించండి నైనా. మా ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. నా తండ్రి మా జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. యేసయ్యా మా రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్నాం నైనా. మా దేశం కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం నైనా. నా తండ్రి మా నాయకులను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం నైనా. ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞాన వివేకములను దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. అంత్యకాలంలో ఉంటున్నాం నైనా. ఇంకా అనేక మంది మారు మనసు లేక నశించిపోతున్నారు నైనా. అట్టి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి ఇంకొక అవకాశాన్ని దయచేయండి ప్రభా. వాక్యంను వారి దగ్గరికి పంపండి ప్రభా. వారు మారాలి నైనా. ఏ ఒక్క బిడ్డ నశించిపోకుండా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ యొక్క రక్షణ మార్గంలోకి నడిపించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం నైనా. బలహీన స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నా తండ్రి ఇంట్లో కూడా చెప్పుకోలేని సమస్యలతో ప్రభా మీ సన్నిధిలో గోజాడుతున్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నైనా. వారి సమస్యలను పరిష్కారం దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. చిన్న బిడ్డలను దీవించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి నైనా. యవనస్తులను దీవించండి నైనా. ఎవరి మార్గంలో తొట్టిల్లకుండా ప్రభా వారిని మీ యొక్క మార్గంలో నడిచేటట్లు మీరు మీ యొక్క కృప చూపండి ప్రభా. నా తండ్రి స్త్రీలను దీవించండి, పురుషులను దీవించండి ప్రభా. నా తండ్రి సంతానం లేక ప్రభా ఎంతో మంది మీ సన్నిధిలో గోజాడుతుండగా వారిని జ్ఞాపకం చేసుకునండి. చక్కని సంతానం చేత వారిని దీవించండి ప్రభా. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థిస్తున్నాం నైనా. వారికి సుఖమైన ప్రసవాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాం నైనా. ఇంకా చెప్పుకోలేని వ్యాధులతో ప్రభా, చెప్పుకోలేని మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం నైనా. ఆశీర్వదించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభా నా తండ్రి ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నైనా. మీరే ప్రభా మీ యొక్క దయగల హస్తాల కింద ఉంచుకునండి. కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం నైనా. మేమంతా కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి నైనా. ఒకవేళ మేమేమైనా తప్పులు చేసి ఉంటే దయతో మన్నించమని ప్రార్థిస్తున్నాం నైనా. మీకు ఆయాసకరమైనటువంటి పనులు మాలో ఉంటే వాటన్నిటినీ సులువ రక్తం చేత కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కుడికంతటికి మీరే ఆది నుంచి అంతం వరకు తోడుగా ఉండి మా ద్వారా మీరు మహిమ పొందుమని నజరేయుడని శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తడి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సులేఖ జయకాంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 గల వచనంలో మన మధ్యలో ఉన్నటువంటి రాజకుమారి చదివి తీసుకుంది. 2వ అధ్యాయం 4-5 వచనాలు. జై చదువుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను మొదట నీ కుడిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తున్నాను. దేవుడి పశ్చాత్తాపం. కొద్ది నిమిషంలో దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుని స్తుతిలో శక్తి ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కాబట్టి అలాంటి శక్తిని మనము ఎప్పుడు కూడా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకొని
ఏ ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా మనమందరం కలిసి దేవుని సన్నిధిలో స్తుతించడం ద్వారా ఆ బాధలకు, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మనమందరం కళ్ళు మూసుకొని దేవుని కొద్ది నిమిషంలో ఆరాధన చేద్దాం. ఈ యొక్క స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని సులేఖ జయకాంత్ గారు నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. 5 నిమిషాలు దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాం. ఎందుకంటే ఆయన మన వరకు ఈ లోకానికి వచ్చాడు. అత్యున్నత సింహాసనాన్ని వదిలి ఈ భూమి మీద ఆయన జన్మించడానికి స్థలము లేదు. దేవా వందనాలు, యేసయ్యా వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే మనము హెచ్చింపబడాలని అటువంటి ప్రేమ అటువంటి గొప్ప రక్షకుని మనం స్తుతిస్తాం. ఒకవేళ యేసయ్య రాకపోతే ఈ రోజు నీ స్థితి, నా స్థితి ఏంటి? మనం పాప స్థితిలో మగ్గిపోయే వాళ్ళం. అటువంటి వారి తన శిలువ రక్తం చేత మనల్ని అందరినీ కడిగిన దేవుడు, మన గొప్ప తండ్రి. అటువంటి యేసయ్యను మనం అందరం కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మహిమపరుస్తాం. మన బాధలు, మన సమస్యలు అన్నిటినీ పక్కన పట్టేసి హృదయపూర్వకంగా మనం ఆనందిస్తాం. యేసయ్య నీకు స్తోత్రములైనా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రములైనా, ఆలోచనకర్త నీకు స్తోత్రములైనా, బలవంతుడైన దేవానికి స్తోత్రములైనా, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములైనా, సమాధానాధిపతి నీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. హల్లెలూయా 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 నాయనా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా జన్మ ప్రేమ నీలో నింపి, నైలాలలో నీవు మార్చుమయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని, చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నైలాలలో నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలాలలో నీవు మార్చుమయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని, చిన్న ఆశయ
నీవే తీర్చాలయ్యా. స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు మరొకసారి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీరు మాతో ఉండి ఆరాధనలను ప్రభా నా తండ్రి మీకు మహిమకరంగా జరిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే నాయన, ఈరోజు మేమంతా కూడా ప్రభా ఒక చిన్ని ఆశతో నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం నాయన. మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ వాక్యాన్ని మా హృదయాల్లో నింపండి నాయన. మా జీవితాలను సరిచేయండి నాయన. ఒకవేళ పాపము స్థితిలో ఉంటే ప్రభా వాటన్నిటినీ సిలువ రక్తం చేత కడుగుమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎందుకంటే ప్రభా పౌలును సౌలుగా మార్చిన దేవుడవు నాయన. నా తండ్రి ఎన్నో బలహీన స్థితిలో బలపరిచిన దేవుడవు నాయన. ఈ రోజు మీ సన్నిధిలో మేమంతా కూడా ప్రభా బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఆత్మీయంగా బలహీనులుగా ఉంటున్నాము నాయన, శక్తిహీనులుగా ఉంటున్నాము నాయన. అయితే ప్రభా మేము నమ్ముతున్నాం నాయన మీ వాక్యం శక్తి గలదని. మేము నమ్ముతున్నాం నాయన మీ మాటలకు గొప్ప శక్తి ఉందని మేము నమ్ముతున్నాం నాయన. అటువంటి శక్తి గల మాటలను ప్రభా మాకు దయచేయండి ప్రభా. నా తండ్రి మా హృదయాలలో నాటబడాలి నాయన. మా హృదయాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నా తండ్రి మేమంతా కూడా ప్రభా ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో ప్రభా మీ యొక్క ఆత్మశక్తిని పొందుకొని ప్రభా అనేకులకు సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని నజరేయుడైన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తడికి వేడుకొనిచున్నాను నా తండ్రి. ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-5 వచనములు మరొకసారి చదువుకుందాం. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చిన్న ప్రార్థన చేసుకుందాం. భూత వర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడని వేలొక దూతలతో నిత్యము నిరంతరము కూడబడుతున్న దేవా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీ వాక్యాన్ని నిలబడి ప్రభా చెప్పుటకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రం ప్రభా. నా నుండి మాటలు నా హృదయ జ్ఞానము ప్రభా మీ దృష్టికి అంగీకారంలో సహాయం చేయండి తండ్రి. మీరే నా నోటి బూరగా ఉండమని ప్రార్థిస్తాం తండ్రి. ఏ బిడ్డ ఏ సమస్యతో నీ సన్నిధిలో నిలబడిందో సమస్తమును ఎరిగిన దేవుడు ప్రభా. ప్రతి బిడ్డకు ప్రభా ఆదరణ కలిగించే మాటలు పలకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు ప్రభా తండ్రి సమస్యకు పరిష్కారం చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఇక్కడ రాస్తున్నాడు యోహాను భక్తుడు. దేవుని యొక్క దర్శనము చేత ఈ యొక్క సంఘానికి హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాడు. ఇది మనము కూడా ఈ హెచ్చరికలను యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించి మనల్ని మనము సరి చేసుకోవాలి. ఎందుకంటే హృదయం అనేటువంటి ఈ దేవాలయం, మన యొక్క దేవాలయాన్ని మనము శుద్ధి చేసుకోవాలంటే ఈ హెచ్చరికలను మనకు అన్వయించుకొని మన జీవితాలను మనము సరి చేసుకోవాలని మీకు సెలవిస్తున్నాను. ఇక్కడ ఎఫెసు సంఘానికి ఏమని చెప్తున్నానంటే ఆయన మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఈనాడు సంఘాలలో దేవుని యొక్క ప్రేమను మరిచిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హృదయం అనేటువంటి మన దేవాలయంలో మనకు ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనము సరి చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రేమ కలిగి ఉన్నారా? ఇంతకు ముందు దేవుడిచ్చేటువంటి ఆ ప్రేమను మీరు మర్చిపోయినారని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో ఇంపార్టెంట్ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. కాబట్టి మనము అలాంటి ప్రేమను కలిగి ఉంటున్నామా? దేవుని సేవకుల పట్ల, దేవుని సేవ పట్ల ఇలాంటి ప్రేమను కలిగి ఉన్నామా? ఎందుకంటే ఈనాడు ప్రేమ అనేది కనుమరుగైపోతుంది.
ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేదు. బంధువులంటే ప్రేమ లేదు, ఇరుగు పొరుగు వారంటే ప్రేమ లేదు. ఎప్పుడు ఈ యొక్క యాంత్రికమైన లైఫ్కి మనము అలవాటు పడిపోతున్నాం. ఈ యాంత్రికమైన లైఫ్కి అలవాటు పడి ఎప్పుడు కూడా డబ్బు సంపాదించే యంత్రాలుగా మనము మారిపోతున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డారా, సంఘాలలో కూడా సంఘాన్ని ఒక డబ్బు సంపాదించే సంఘంగా మనము తయారు చేస్తున్నామేమో. సంఘం పట్ల, సంఘానికి వచ్చే ప్రజల పట్ల మనము ప్రేమ లేకుండా ఒక డబ్బు సంపాదించే సంఘంగా తయారు చేసి ఆ ప్రేమను మనము కనపరచలేకపోతున్నామేమో. దేవుడితో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మునుపటి ప్రేమ నీలో లేదు. దేవుడు స్థాపించినప్పుడు సంఘము ఏ విధంగా ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించారో అలాంటి ప్రేమను మీరు కనపరచటం లేదు అని దేవుడి సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు, మునుపటి నీ ప్రేమ నీలో లేదు. మునుపటిలో నువ్వు ఏ విధంగా ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవిస్తున్నావో ఆ ప్రేమ నీలో లేదు. ఎందుకు నీలో ప్రేమ లేదంటే నీ జీవితము యంత్రం మారిపోయింది. డబ్బు సంపాదించే యంత్రాలుగా మారిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు నువ్వు మునుపటి స్థితిలో ఏ విధంగా ప్రేమ కలిగి జీవించినావో ఆ ప్రేమను నువ్వు కనపరుచుని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? ఇతరుల పట్ల, పొరుగు వారి పట్ల ఏ విధంగా మనం కలిగి ఉన్నాము? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము మర్చిపోతుంటున్నామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబం పట్ల మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? పిల్లల పట్ల మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? సంఘం పట్ల ప్రేమ కలిగి ఉంటున్నామా? సంఘానికి వచ్చేవారి పట్ల ప్రేమ కలిగి ఉంటున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాము? ప్రేమ లేని స్థితిలో మనం ఉంటున్నామా? అందరిలా ప్రేమ కలిగిన స్థితిలో మనం ఉంటున్నామా? దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. అలాంటి ప్రేమను నువ్వు కలిగి ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు దేవుడు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతుంటున్నాడు. నీవు మునుపటి ప్రేమను కలిగి ఉండు అని దేవుడు నీకు ఒక హెచ్చరికను జారీ చేస్తుంటాడు. కాబట్టి మనము ఆ మునుపటి ప్రేమ కలిగి సంఘంలోను సంఘం పట్ల జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది గమనించినట్లయితే, ఏ స్థితిలో నుండి పడితూ అది జ్ఞాపకం చేసుకో. నీ స్థితి ఏ స్థితిలో నుండి నీవు ఇక్కడికి వచ్చినావో ఆ స్థితిని నీవు మర్చిపోవద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి లేవనెత్తి సంఘానికి తీసుకొచ్చాడో ఆ స్థితిని నీవు మర్చిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, సంఘమైనటువంటి మనము ఏ స్థితిలో నుంచి దేవుని దగ్గరికి వచ్చామో ఆ స్థితిని మనము మర్చిపోతుంటున్నామేమో. ఒకనొక స్థితిలో మన స్థితి, క్రైస్తవుల స్థితి ఏ విధంగా ఉండేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవుల స్థితి, క్రైస్తవులు అంటే మనమందరం కూడా ఈ లోకంలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్, మరి ముఖ్యంగా దళిత్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, మనమంతా షెడ్యూల్ కులాల నుంచి మనం వచ్చినాం. షెడ్యూల్ కులాలలో మన స్థితి ఒకనాడు దేవుడు మనకు పరిచయం లేనప్పుడు, దేవుడు తెలియని స్థితిలో మన స్థితి ఏ విధంగా ఉండేది? పూర్వీకులు చెప్పేవాళ్ళు, ముందు ఒక ముంత, వెనక ఒక చీపురి, సరైన బట్టలు లేవు, గోసు బట్ట కట్టుకొని వీధిలో తిరుగుతున్నప్పుడు మనము నడిచే వీధిలో కూడా ఇతరులు నడవటానికి ఇష్టపడని స్థితిలో మనం ఉంటున్నాం. ఒక్కసారి ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాధాకరమైన స్థితి. ఒక ముంతను అంటే మనము మన గాలిని కూడా ఇతర కులాల వాళ్ళు పీల్చలేని స్థితిలో మనం ఉంటున్నాం. మన ఉమ్మి కూడా మనము బయట పడవేయలేని స్థితిలో ఉంటున్నాం. మన ఉమ్మి కూడా ఉమ్మేయాలంటే ఆ ముంతలోనే ఉమ్మేయాలి. మన పాదాలు నడవడానికి మన అడుగులో అడుగు కూడా ఇతరులు వేయలేని స్థితిలో మనం ఉంటున్నాం. అలాంటి నీచ నికృష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలకు మిషనరీలు దేవుని పరిచయం చేశారు. ఇలాంటి వారికి దేవుడు అవసరము. ఇలాంటి నీచ స్థితిలో, ఇలాంటి అధ్వాన స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలకు దేవుడు అవసరం అని చెప్పి మనకు ఆనాడు మిషనరీలు మనకు దేవుని పరిచయం చేశారు. ఈనాడు ఆ స్థితిలో నుంచి దేవుని మనము వెతికి ఒక ఉన్నత స్థితిలో మనల్ని దేవుడు పెడితే మనం ఏం చేస్తున్నాము? మన మునుపటి స్థితిని మర్చిపోయి
దేవునికి వ్యతిరేకంగా తయారవుతున్నామేమో. అందుకోసమే దేవుడు ఈనాడు ఈ రోజు నా ద్వారా మీకు హెచ్చరికలు చేస్తుంటున్నాడు. సంఘాలలో మీరు ప్రేమ లేదు. సంఘాన్ని ఒక డబ్బు తయారు చేసి యంత్రంగా సంఘాలను మార్చేస్తున్నారు. మీ యొక్క స్వలాభం కోసం సంఘాన్ని చెడగొడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, సంఘాలలో ప్రేమ లేదు. ఎంతున్నా సంఘంలో వచ్చే డబ్బు కోసం బతుకుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డారా, రెండవది నీ స్థితి. ఎలాంటి స్థితిలో నుంచి నీవు ఈనాడు దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాడు, ఆ స్థితిని మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా నీవు తయారవుతున్నావా? ఎలాంటి స్థితిలో నీవు ఉంటున్నావు? అలాగే మనము సంఖ్యాకాండంలో గమనించినట్లయితే కోరహుకు దేవుడు గొప్ప ఈ యొక్క వాగ్దానాన్ని ఇచ్చినాడు, గొప్ప స్థితిని కల్పించినాడు. దేవుని సన్నిధిలో కోరహు వాయిద్యాలు వాయించే స్థితిని దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగము ఒక బానిసత్వంలో నుండి విడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేల్ జనాంగము బానిసత్వంలో మగ్గిపోతున్నారు. ఒకానొక రోజు ఒకానొక నాడు మనము షెడ్యూల్ క్యాస్ట్ కులాలు ఏ విధంగా బానిసత్వంలో మగ్గిపోతున్నామో ఆ విధమైన బానిసత్వంలోనే ఇశ్రాయేల్ జనాంగం కూడా మగ్గిపోతున్నారు. ఆ మగ్గిపోతున్నటువంటి ఆ ఇశ్రాయేల్ జనాంగాన్ని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా ఏర్పాటు చేసి వారి బానిసత్వం నుండి వారిని ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడుదల కలిగచేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈ కోరహు వాయిద్యాలు, దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించే వ్యక్తి. ఈ వ్యక్తిలో సాతాను చొరబడింది. ఈ వ్యక్తిలో గర్వం వచ్చేసింది. ఈనాడు సంఘాలలో కూడా ఇదే స్థితి ఉంటుంది. నేను ఒకరికంటే ఎందుకు తక్కువ, నేను ఒకరికంటే ఏమి నాలో ఏముంది, నేను కూడా అతి పరిశుద్ధున్నే, నేను కూడా పరిశుద్ధుననే గర్వం ఈనాడు సంఘాలలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2-3 వచనములు గమనించినట్లయితే, సంఖ్యాకాండము 16వ అధ్యాయం 2-3 వచనము. ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 200 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. ఇక్కడ చూడు, కోరహు ఏం చేసినాడు? మోషేకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేశాడు. మోషేకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేయడమే కాక మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా సంఘాన్ని పాలించుకుంటాం, మేము కూడా నాయకులమే అని కోరహు తయారు చేశాం. మనముగా చివరి వచనాలు గమనించినట్లయితే ఇక్కడ మనము 13వ వచనంలో, ఇక్కడ మనం 13వ వచనం చివరి వచనంలో గమనించినట్లయితే, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలన్నట్లు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? కోరహు ఏమంటున్నాడు? మా మీద నీకేం ప్రభుత్వము, మాది సపరేట్ గ్రూపు కాబట్టి మా మీద నీ ప్రభుత్వము చేయని అవసరం లేదు అని చెప్పి కోరహు మోషేకు వ్యతిరేకంగా తయారు కావడం జరిగింది. ఈనాడు సంఘాలలో ప్రేమ లేకపోవడమే కాక కోరహు ఏ విధంగా సంఘాలను చీల్చినాడో, నాయకత్వానికి ఏ విధంగా ఎదురు నిలబడినాడో ఈనాడు చాలా మంది సంఘాలలో ఇలాంటి స్థితిలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపటి స్థితిని మనం మర్చిపోతుంటున్నాం. మేము కూడా దేవనగర్లో ఒక సంఘం నిర్మించడం జరిగింది. షాబోల్ సామ్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చిని మేము నిర్మించి అక్కడ ఒక అసిస్టెంట్ పాస్టర్గా ఒక యవర్ణ అనే పిల్లవాడిని పెట్టడం జరిగింది. అక్కడ మేము పెట్టినప్పుడు ఆ పిల్లడు చాలా ఒబిడియంట్గా ఉన్నాడు. కానీ కాలక్రమేణా ఏం చేశాడంటే ఒక వర్గాన్ని తయారు చేసుకొని మాకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేశాడు.
తయారు చేయడమే కాకుండా సంఘం నుంచి సంఘం కట్టించినటువంటి మా కుటుంబాన్ని సంఘం నుంచి బహిష్కరించుతున్నట్లు సంఘ పెద్దల ద్వారా లెటర్ మాకు పంపించడం జరిగింది. ఈనాడు ఈ స్థితి ఏ విధంగా వచ్చింది? ఆ పిల్లవాడు సంఘంలో ఒక పాస్టర్గా పనిచేయని నిర్మిస్తే మనము ఆ పాస్టర్గా పనిచేయని మనము అలాట్మెంట్ ఇస్తే ఆ పిల్లవాడు ఏం చేశాడు? సంఘాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ పిల్లవాడు సంఘంలో ఒక ఇటుక వేయలేదు, సంఘాని కోసం కొద్దిగా శ్రమ పడలేదు. అయినా కానీ సంఘాన్ని ఆక్రమించుకోవాలనే సైతాను లక్షణాలు ఆ పిల్లవాడిలో మెండుగా వచ్చి సంఘానికి వ్యతిరేకంగా తయారు చేసి పోయిన ఆదివారం ఏం చేశాడంటే సంఘానికి తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆరాధన జరగకుండా ఆటంకపరచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాన్ని ఏదండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి అని సంఘ కాపరులను నియమిస్తే సంఘ కాపరుల్లో ప్రేమ లేదు, మునుపటి స్థితి లేదు, యథార్థత లేదు, కృతజ్ఞత లేక ఏం చేస్తున్నారు? సంఘాలను విభజిస్తూ ఉంటున్నారు. సంఘాలను ఆక్రమించుకోవాలనేటువంటి అపవాది లక్షణాలు ఇలాంటి వారిలో మెండుగా ఉంటున్నాయి. కోరహులో కూడా అదే లక్షణము కోరహులో ఉంది. ఎప్పుడైతే కోరహు ఒక వర్గాన్ని తయారు చేసినాడో మోషే సాగిలపడి దేవుని సన్నిధిలో మొరపెట్టినాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ప్రత్యక్షత కనపడింది. దేవుని ప్రత్యక్షత మోషే అహరోను మీద కనపడింది. మరియు దేవుడు సెలవిస్తున్నాడు, మొత్తం అందరినీ నేను నాశనం చేస్తానంటే మనం 19వ వచనం చదివినట్లయితే కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెల్లుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా, ఎప్పుడైతే వ్యతిరేకంగా దేవుని ఆలయాన్ని పాడు చేయటానికి, సంఘాన్ని పాడు చేయటానికి వ్యతిరేకంగా కోరహు ఎప్పుడైతే తయారైనాడో కోరహుతో దేవుడు ఏమంటున్నాడు? క్షణములో నేను వాళ్ళని కాల్చి వేస్తాను అంటున్నాడు. వెంటనే మోషే ఏం చేస్తున్నాడు? సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త జనం సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనగా మరలా మోషే అందరి సమక్షంలో అందరి పక్షాన మోషే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. వాడొక్కడు పాపం చేస్తే వీరందరూ చనిపోవుట ఎందుకు ప్రభువా అని దేవుని సన్నిధిలో మోషే మొరపెడుతున్నాడు. ఈనాడు సంఘాలను పాడు చేసే గుంపులో మనం ఉంటున్నామా, లేకపోతే సంఘాన్ని అభివృద్ధి పరిచే గుంపులో ఉంటున్నామా? ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే కట్టించిన సంఘాలలో చొరబడి సంఘాన్ని ఆక్రమించుకోవాలనే సైతాను లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. సంఘంలో ఒక ఇటుక వేయలేరు, సంఘం కోసం కష్టపడలేరు. కానీ కష్టపడి కట్టించినటువంటి సంఘాలలోకి దూరి సంఘాలలో అలజడి సృష్టిస్తూ సంఘాలను ఆక్రమించుకునే స్థితిలో చాలా మంది సంఘ కాపరులు ఉంటున్నారు. మా సంఘంలో పనిచేసే యువన్న కూడా ఇదే స్థితిలో ఉంటున్నాడు. సంఘాన్ని ఆక్రమించుకోవాలనే దురాశ చేత, దుర్బుద్ధి చేత, కృతజ్ఞత లేని స్థితిలో ఆ పిల్లవాడి చేసే సంఘాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మునుపటి స్థితిని అప్పుడు మర్చిపోయినాడు. ఒకప్పుడు మాకు రాసిచ్చినాడు, నేను యథార్థంగా కృతజ్ఞతతో సంఘంలో పనిచేస్తాను, సంఘాన్ని విడదీయను, సంఘంలో అలజడు సృష్టించనని రాసిచ్చినటువంటి ఆ వ్యక్తే ఏం చేస్తున్నాడు? కపట నటనతో దేవుని మందిరాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటున్నాడు. ఎంతో కష్టపడి తన కష్టార్జితాన్ని అక్కడ శ్రమను పెట్టి కట్టించినటువంటి మా ఫాదర్ అయిన జియాకృష్ణ కష్టార్జితాన్ని అక్కడ ఏం చేస్తున్నాడు? అప్పనంగా లాక్కపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటున్నారు? కొంతమందిని పోగు చేసుకొని ఏం చేస్తున్నారు? సంఘాన్ని లాక్కపోవాలా, సంఘాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధి చేత ఈనాడు సంఘాలలో ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ ఆ వ్యక్తులు ఏనాడు సంఘంలో కనబడిన కొంతమంది వ్యక్తులను పోగు చేసి ఆ వ్యక్తులు అంటారు, మేము బోకలతోమి చర్చి కట్టించినాం, మేము అంట్లతోమి చర్చి కట్టుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు న్యాయవంతుడు, దేవుడు చూసే దేవుడు. మనము దేవుని సన్నిధిలో నిలబడి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈనాడు ఆ పిల్లవాడు చేసినటువంటి ఈ యొక్క క్రూరమైనటువంటి పని చాలా సంఘాలలో జరుగుతూ ఉంటున్నాయి. చాలా మందిని ప్రోగు చేసుకొని సంఘాలను ఆక్రమించుకోవాలనే దురాత్మ శక్తులు, అబద్ధ బోధకులు, ఇలాంటి వారు అబద్ధ బోధకులు దేవుని మందిరాలలో చొరబడుతున్నారు. కట్టించినటువంటి దేవుని మందిరాలలో చొరబడి కట్టించినటువంటి వ్యక్తులను తరిమివేసి వీళ్ళు చొరబడుతుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రియమైన దేవుని సంఘాలలారా, జాగ్రత్త ఉండండి. అబద్ధ బోధకులు ఇలాంటి వారిని ఏమంటారంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు సంఘాలలో చొరబడుతూ ఉంటున్నారు. సంఘ అభివృద్ధికి ఏ మాత్రము పాటుపడనటువంటి వ్యక్తులు, సంఘ కన్స్ట్రక్షన్ కి ఏ మాత్రం పాటుపడినటువంటి ఈ తోడేలు చర్మము కలుపుకున్నటువంటి ఈ యవన లాంటి వ్యక్తులు మీ సంఘాలలో చొరబడి సంఘాలలో అలజడులు సృష్టిస్తూ సంఘాలను మూత వేయుటకు చొరబడుతుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి వ్యక్తుల పట్ల మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎలాంటి స్థితిలో మనము ఉంటున్నాము ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాము. ఎందుకంటే ఇలాంటి గుంపులో ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా దేవుడు నాశనం చేస్తాను అంటున్నాడు. కోరహుతో వీళ్ళని దేవుడు ఎవరైతే ఈ గుంపులో ఉన్నారో, ఎవరైతే నాయకత్వానికి వ్యతిరేకంగా తయారైనారో, ఎవరైతే సంఘాన్ని పాడు చేయాలనుకుంటున్నారో అలాంటి వారందరినీ క్షణంలోనే నేను పాడు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మోషే సాగిలపడి వారందరి పక్షాన మొరపెట్టడం జరుగుతుంది. మనము చివరి మాటలు గమనించినట్లయితే అతడు ఆ మాటలు చెప్పి చాలించగానే వారు కింద నేల విడిచెను. కోరవు కింద నేల విడిచి భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబంలోను కోరవు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరైతే దేవుని మనము కొరింథీయులకు రాసిన పత్రికలో తెలుసుకుందాం, మీ అందరూ కూడా దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో వారిని నేను పాడు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈడ కూడా సంఘాన్ని ఎవరైతే పాడు చేయాలనుకున్నారో వారిని దేవుడు పాడు చేశాడు. కోరహు దేవునికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసి సంఘాన్ని పాడు చేయాలనుకున్నప్పుడు దేవుడు కోరహును పాడు చేశాడు, కోరహును నాశనం చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు నీ స్థితి ఏ విధంగా ఉంది? కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? సంఘాన్ని నిర్మించిన వారి పట్ల కృతజ్ఞత లేకుండా, ప్రేమ లేకుండా, యథార్థత లేకుండా, నమ్మకం లేకుండా సంఘాన్ని నిర్మించినటువంటి వారినే సంఘం నుంచి బహిష్కరించాలన్నటువంటి దురుద్దేశంతో కోరహు ఏ విధంగా చేశాడో ఆ విధంగా నీవు జాకర్కిషన్ కుటుంబాన్ని సంఘం నుంచి బహిష్కరించాలి అని తీర్మానం చేసినప్పుడు కోరహు ఏ విధంగా నాశనం అవుతావో నీవు కూడా అదే స్థితిలో నాశనం అవుతావని దేవుని వాక్యాన్ని బట్టి మీ కుటుంబాన్ని, యవన కుటుంబాన్ని హెచ్చరిస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితిని నువ్వు మర్చిపోతుంటున్నావేమో. ఒక్కసారి నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో మీ నాయన మీ అమ్మ ఏ స్థితిలో నుండి ఇక్కడికి వచ్చారు, ఆ స్థితిని నీవు మర్చిపోయి సంఘానికి వ్యతిరేకంగా, సంఘం నిర్మించిన వారికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని తయారు చేసి దేవుని ఆలయాన్ని తాళం వేసుకొని పోయే స్థితిలో నీవు ఉన్నావంటే, దేవుని ఆలయంలో ఆరాధన చేయకుండా ఆటంకపరిచే స్థితిలో నీవు ఉన్నావంటే ఖచ్చితంగా నీవు వచ్చే కాలంలో ఖచ్చితంగా నీవు నీ కుటుంబము
దేవుని యొక్క బైబిల్ని ఎత్తిపట్టుకొని చెప్తున్నాం, నాశనం అయిపోతారని చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, జ్ఞాపకం చేసుకోండి. నాశనం కోరవు ఏ విధంగా నాశనం అయిపోయారో నీవు, నీ కుటుంబము, నీకు సంబంధించిన సమస్తము కూడా నాశనం అయిపోతారని దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మీ కుటుంబాన్ని నేను హెచ్చరిస్తుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు సంఘము ఇలాంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఎవరైతే దేవుని ఆలయాన్ని పాడు చేయటానికి వ్యతిరేకంగా వర్గాన్ని తయారు చేస్తారో వారి కుటుంబాలు నాశనం అవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని ఆలయంలో స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, సమస్యకు పరిష్కారం కనుగొనాలి. కానీ దేవుని ఆలయాన్ని మనము పాడు చేసే వారిగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని ఆలయంలో మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో దేవుని ఆరాధించి మన సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. కోరవ కుటుంబం ఏ విధంగా శాపగ్రస్తమైందో అలాంటి శాపగ్రస్తం కాకుండా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు నిర్మించినటువంటి, దేవుని ఆత్మచేత నిర్మించబడినటువంటి ఆలయాలను మనము ఈనాడు ఏం చేస్తుంటున్నాము? ఆలయాలను మూతబడే వరకు మనము తీసుకెళ్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనమే సరి చేసుకుందాం. ఎందుకంటే సరి చేసుకోకపోతే నీ నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీవు సరి చేయబడకపోతే దేవుని ఆలయమైన నీవు నీ పూర్వపు స్థితి నుండి నీవు సరి చేసుకోకపోతే, పూర్వ స్థితిని జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోకపోతే ఖచ్చితంగా కోరవు ఏ విధంగా శాపగ్రస్తం అయ్యాడో నీవు, నీ కుటుంబము ఆ విధంగా శాపగ్రస్తమవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తాం. మనము మన కుటుంబం శాపగ్రస్తం కాకుండా మన జీవితాలను మనమే సరి చేసుకొని మనము దేవుని యొక్క ప్రేమను పొందుకుందాం. పూర్వపు స్థితిని మనము మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తం, శిలువ రక్తం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. యేసు రక్తం, శిలువ రక్తం, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభు. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈ స్థితిని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు ఏ స్థితిలో నుండి నేను లేవనెత్తాడో ఒక్కసారి సరి చేసుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి కోరవు పొందినటువంటి శాపం నుంచి అలాంటి శాపానికి మనం లోను కాకుండా మన జీవితాలను సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. భూతవర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేరొక దూతలతో నిత్యము నిరంతరము పొగడబడుతున్న దేవా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు ప్రభా. యేసయ్య, ఏ బిడ్డతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డ జీవితాన్ని ప్రేమ కలిగి వాళ్ళ యొక్క పాత స్థితిని మర్చిపోకుండా ప్రభా సరి చేసుకుని భాగ్యం వారందరి జీవితాల్లో అనుగ్రహించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య ప్రభా, సంఘమైతే మా కుటుంబాన్ని బహిష్కరించినామని సెలవిచ్చినాను ప్రభా. వాయే ప్రభా, కోరవ కుటుంబం మాదిరి ప్రభా వాళ్ళు మా మీద తిరుగుబాటు చేసింటున్నారు ప్రభా. యేసయ్య, దయతో వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు పూర్వపు స్థితిని తెలుసుకుని భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. చివరి ప్రార్థన మన మధ్య నుండి సులేఖ జయకాంత్ గారు చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల గొప్ప తండ్రి, మీ పాదములకు వెలగని స్థుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఆరాధన కార్యక్రమం అంతటిలో ప్రభా మీ యొక్క సన్నిధి మాతో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నిజమేనైనా మేము కూడా ప్రభా ఎఫ్ఎస్సి సంఘంలో ప్రభా ఎఫ్ఎస్సి సంఘం వలె మా యొక్క పూర్వపు స్థితిని మర్చిపోయి ప్రభా మాలో ఉండేటువంటి ప్రేమను కోల్పోయామేమో నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మా జీవితాలను సరిచేయండి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని
మా జరగని శక్తి కలిగేస్తున్నామున ప్రార్థిస్తూ అడిగి వేడుకొనిచున్నాను నా తండ్రి. ఆమేన్. సెలవు కీర్తన పాడుకుందాం. కర్తామాను దీవించి క్షేమమిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మామును పోషించుము. ఈహానిను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. ఆశీర్వాదం తీసుకుందాం. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఎవరైతే నీ సన్నిధిలో నిలబడి నీ వాక్యం మీద ప్రతి బిడ్డ మీదను శాంతి, సంతోషము, సమాధానము, ఐశ్వర్యము, స్వస్థత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక.